భాషా శిక్షణకే ఉద్దేశం. భాషా శిక్షణ తాలూకు ఉద్దేశాలేంటో చూద్దామమ్మా. మరి ఇందులో ప్రాథమిక తరగతుల భాషను నేర్పించడానికి ఏ ఉద్దేశంతో భాషను నేర్పిస్తాం, నెక్స్ట్ మాధ్యమిక తరగతులకి ఏ ఉద్దేశంతో భాషను నేర్పిస్తాం, అలాగే ఉच्च కక్షలకి భాషను ఏ ఉద్దేశంతో నేర్పిస్తున్నాం అనేది ఈ భాషా శిక్షణకే ఉద్దేశమా. మనకి గతంలో 2025 డిఎస్సిలో ఇందులోంచే మనకి బిట్ ఇవ్వడం జరిగిందమ్మా. ఓకేనా? సరే చూద్దాం. ఏం లేదమ్మా, భాషను నేర్పించాలి అంటే మరి ముఖ్యంగా ఉపయోగపడే కౌశలాలేంటి? భాష నేర్పించడం అంటే సుబోపలి, సుననా, బోల్నా, పడనా, లిఖనా, ఈ 4 కౌశలాలు వస్తే ఆటోమేటిక్గా భాష వచ్చినట్టే కదమ్మా. ఏ స్థాయిలోనైనా, ప్రాథమిక స్థాయిలోనైనా, మాధ్యమిక స్థాయిలోనైనా, ఉच्च కక్షల్లోనైనా మరి ఈ 4గింటి మీదే మనకు రావాలమ్మా. అధికారం రావాలి. కౌశలం కా వికాస్ అంటే కౌశలాల వికాసం జరిగితేనే భాష మీద అధికారం అనేది వస్తుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఇచ్చాడమ్మా. మీరేం కంగారు పడక్కర్లేదు, ఈజీగా వస్తుంది. చూడండమ్మా, మరి ఇక్కడ సుననా, బోల్నా, పడనా, లిఖనా కదమ్మా 4 కౌశలాలు. అవి ఎలా చూద్దాం? ప్రాథమిక తరగతుల్లో ఎలా ఉంటుంది, మాధ్యమిక ఎలా ఉంటుంది, ఉच्च కక్షలు ఎలా ఉంటాయనేది చూద్దామమ్మా. అయితే ఇక్కడ వాడు ఏమంటాడంటే బాలకోంకో, ఈ సెంటెన్స్ కామన్ అమ్మా, అన్నింట్లో కామన్. बालकों को इस योग्य बनाना चाहिए कि निर्धारित शब्दावली के आधार पर, पाठ्यक्रम के निर्धारित शब्दावली के आधार पर మరి సామాన్య గతి సే బోలి గయి, సామాన్య గతి సే అంటే సాధారణంగా మాట్లాడే మాటలు నేను మాట్లాడుతున్నాను కదా, మాటల్ని దాన్ని భలీభాంతి సమస్యకే మీరు విని అర్థం చేసుకోవడం, చక్కగా అర్థం చేసుకోవడం ఏ తరగతికి ఉపయోగపడే భాషా శిక్షణ తాలూకు ఉద్దేశం అంటాడు. అది ఏ తరగతి అంటే అమ్మా ప్రాథమిక. అర్థమైంది కదమ్మా. వాక్యం మాత్రం ఒకటే, ఈ అన్నింటికీ వాక్యం ఒకటే, మొత్తం సెంటెన్స్ ఒకలాగే ఉంటుంది. కావాలంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అంటే ఏమిస్తాడంటే బాలకోంకో ఈ యోగ్య బనానా చాహియేకి నిర్ధారిత పాఠ్యక్రమకే ఆధార పర్ మరి శబ్దావళికో, అందులో ఉపయోగించినటువంటి శబ్దావళికి ఆధార పర్ మరి సామాన్య గతి సే బోలి గయి బాతోంకో బలిభాంతి సమస్యకే. ఇదే మనకి పాయింట్ అమ్మా. కాబట్టి గుర్తుంచుకోండి, బలిభాంతి సమస్యకే అంటే నేను మాట్లాడుతున్నటువంటి మాటల్ని చక్కగా అర్థం చేసుకోవడం బలిభాంతి సమస్యకనా అనేది ఏ తరగతమ్మా? ప్రాథమిక తరగతులు. మరి అలాగే స్పష్ట రూపసే సమస్యకే మళ్ళీ అక్కడ ఇదే వస్తుందమ్మా. బాలకోంకు इस योग्य बनाना चाहिए कि निर्धारित पाठ्यक्रम के आधार पर शब्दावली के आधार पर सामान्य गति से उच्चरित की गई भाषा को स्पष्ट रूप से समझ सकना किस कक्षा का उद्देश्य है అని అంటాడు. ఏ తరగతి తాలూకు ఉద్దేశం అమ్మా? మాధ్యమిక. కాబట్టి ఇక్కడ బలిభాంతి సమస్యకే అర్థం చేసుకోవడం ఏ తరగతమ్మా? ప్రాథమిక. స్పష్ట రూపసే సమస్యకే ఏ తరగతమ్మా? మాధ్యమిక. నెక్స్ట్ ఉच्च కక్ష. ఉच्च కక్షలో మరి బాలకోంకి इस योग्य बनाना चाहिए कि शब्दावली, ఇదంతా కామన్ అమ్మా. पाठ्यक्रम के शब्दावली के आधार पर सामान्य गति से उच्चरित की गई भाषा को ठीक ठीक समझ सके, బాగా అర్థం చేసుకోవడం ఏ తరగతమ్మా? ఉच्च కక్ష. కాబట్టి బలిభాంతి సమస్యకే అనేది ప్రాథమిక, స్పష్ట రూపసే సమస్యకే అనేది మాధ్యమిక, నెక్స్ట్ ఉच्च కక్షలో టీక్ టీక్ సమస్యకే. అర్థమైంది కదమ్మా. అవి కీ పాయింట్స్, అది గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ రెండోది బోల్నా అమ్మ. బోల్నా మళ్ళీ కామనే. బాలకోంకు इस योग्य बनाना चाहिए कि నిర్ధారిత పాఠ్యక్రమకే ఆధార పర్ శబ్దావళికో, అందులో ఉపయోగించినటువంటి శబ్దావళిని టీక్ టీక్ బోల్ సకే, విన్నటువంటి దాన్ని వాడు మాట్లాడగలగాలి. ఇక్కడ విని అర్థం చేసుకున్నాడు కదా, దాన్ని సామాన్య గతిసే అంటే మరి దాన్ని మాట్లాడగలగాలని. కాబట్టి టీక్ టీక్ బోల్ సకే ప్రాథమిక. ఇక్కడ కూడా టీక్ టీక్ బోల్ సకే వస్తుందమ్మా. ఇక్కడేమో విరామ చిహ్నంకా, ఇక్కడ విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ బాత్చిత్ కర్ సకే. ఏ తరగతులమ్మా విరామ చిహ్నాలు ఎక్కడ వాడాలి? ఉच्च కక్షలు. కాబట్టి విరామ చిహ్నం కా ప్రయోగ కర్తే హుయే బాత్చిత్ కర్ సకే. ఏ తరగతి తాలూకా భాషా శిక్షణ తాలూకు ఉద్దేశం అంటే ఉच्च కక్ష అని చెప్పంటాం. ఓకేనా? టీక్ టీక్ బోల్ సకే, టీక్ టీక్ బోల్ సకే, విరామ చిహ్నం కా ప్రయోగ కర్తే హుయే బాత్చిత్ కర్ సకే, కిస్ కక్షా కా ఉద్దేశం హై అని అంటాడు. ఉच्च కక్ష అమ్మ. ఓకేనా? రెండోది. నెక్స్ట్ మూడోది వాచనమ్మ. పడన. సుననా అయింది, బోల్నా అయింది, తర్వాత పడన. పడన చూద్దాం. అంటే వాచన్, దాన్నే వాచన్ లేదా పడన. ఇక్కడ చూడండి, మరి బాలకోంకో ఈ యోగ్య బనానా చాహియేకి ఉచ్చరిత కీ గయి భాషాకు లేదా సాధారణ అంటే పాఠ్యక్రమ నిర్ధారిత పాఠ్యక్రమకే ఆధార పర్ శబ్దావళికో
अदंता कामन है। शब्दावली को उचित प्रवाह या उचित गति के साथ ससर्वाचन तथा मौनवाचन कर सके। ఏదైనా ఒక బుక్ ఇస్తే ఆ నిర్ధారిత పాఠ్యక్రమంలో ఉండేటువంటి శబ్దావళిని ఉచిత ప్రవాహము అంటే సరైన స్పీడ్తో సరైన గతితో ఆ గతి అంటే ఒక ప్రవాహయుక్తంగా గతి స్పీడ్తో ససర్వాచన్ తథా మౌనవాచన్ మనం ఇక్కడ గుర్తించుకోవాల్సింది అంటే ఉచిత ప్రవాహ और गति के साथ ససర్వాచన్ తథా మౌనవాచన్ कर सके। అదే తరగతమ్మ ప్రాథమిక తరగతి। అలాగే మాధ్యమిక తరగతులకు వచ్చేటప్పటికి అచ్చి గతికే సాత్ అక్కడ ఉచిత గతి అన్నాడు, ఇక్కడ అచ్చి గతికే సాత్ ససరవాచన్ తథా మౌనవాచన్ కరిసకే అని అంటాడు। అదే తరగతులమ్మ మాధ్యమికమ్మ। నెక్స్ట్ అలాగే ఇక్కడ మరొకటి ఉంది, अपठित अवतरण को शब्दकोश की सहायता से पढ़ सके। अपठित अवतरण అంటే ఇప్పుడు పాఠ్యక్రమంలో అన్నాం కదా, అలా కాకుండా బయటిది ఏదైనా ఇచ్చామనుకోండి ఒక పారాగ్రాఫ్, దాన్ని అపఠిత అవతరణకో శబ్దకోశకి సహా డిక్షనరీ హెల్ప్ తీసుకుంటూ చదవగలిగేటట్టు చేయడమే మాధ్యమిక తరగతి తాలూకా మరొక ఉద్దేశము। ఓకేనమ్మా, ఇక్కడ ఇది ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది, ఇది గుర్తుంచుకోండి। ఇకపోతే మాధ్యమిక ఉच्च కక్షలకు వచ్చినట్టుగా उच्च स्तर पर ससरवाचन तथा मौनवाचन कर सके। చూడండి ఇక్కడేమో ఉచిత గతి ఇక్కడ అచ్చి గతి, ఇక్కడేమో ఉच्च स्तर पर ఇవి గుర్తుంచుకోండి। అచ్చి గతి అన్నాం, ఇక్కడ ఉచిత ప్రవాహ అన్నాం, ఇక్కడేమో అచ్చి గతి అన్నాం, ఇక్కడేమో उच्च स्तर पर అని అంటాడు। ఉच्च కక్షలు उच्च स्तर पर। ఓకేనా, ఇదమ్మా ఇది వాచనకి సంబంధించి। అయితే ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే అపఠిత అవతరణకు శబ్దకోశకి సహాయత। ఏదైనా అన్రీడ్ ప్యాసేజ్ ఉందనుకోండి, దాన్ని ఇచ్చామనుకోండి, దాన్ని శబ్దకోశ డిక్షనరీని ఉపయోగించుకొని వాడు చదవగలగడం, వాటి అర్థాలను తెలుసుకుంటూ చదవగలిగేటట్టు చేయడం ఏ తరగతుల తాలూకు ఉద్దేశం అంటే మాధ్యమిక తరగతుల తాలూకు ఉద్దేశం అమ్మా। ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడమ్మా ఉच्च కక్షలకి, వర్ణనాత్మక और सूचनात्मक सामग्री का संक्षेपीकरण। ఏదైనా ఒక అంశాన్ని వివరించడానికి లేదా సూచనాత్మక సామగ్రి ఏదైనా విషయం ఉందనుకోండి, దాన్ని సంక్షిప్తీకరణ కరిసకే, సంక్షేపీకరణ చేస్తూ చెప్పగలగడం, మాట్లాడడం లేదా చదవగలగడం అని అంటాడు। ఓకేనమ్మా, అది నెక్స్ట్ లేఖనమ్మా, లిఖన 4వ కౌశల్ లిఖన। ఇక్కడ ప్రాథమిక తరగతిలో చిన్న చిన్న వాక్యాలు చోటే వాక్య లిఖ సకే, చిన్న వాక్యాలు తయారు చేయగలగడం, అలాగే చోటే అనుచ్ఛేద లిఖ సకే అంటే చోటే అనుచ్ఛేద లిఖ సకనేకి లేదా సామర్థ్య హో సకే అంటే చిన్న పారాగ్రాఫ్లు తయారు చేయడం, చిన్న వాక్యాలు తయారు చేయడం ఎక్కడ వస్తుందమ్మా ప్రాథమిక। మరి ఇక్కడ మాధ్యమిక వచ్చేటప్పటికి శుద్ధ హిందీ మే కోయి సాధారణ పత్ర లిఖ సకే, శుద్ధ హిందీ మే ఇదే ఇచ్చాడమ్మా, शुद्ध हिंदी में అంటే बालकों को इस योग्य बनाना चाहिए कि మరి कोई एक विषय ఏదైనా ఒక సాధారణమైన విషయం మీద శుద్ధ హిందీ మే కోయి సాధారణ పత్ర లిఖ సకే, ఏదైనా ఒక సాధారణమైనటువంటి లెటర్ రాయడం, కాబట్టి ఇది గుర్తుంచుకోండి, సాధారణ పత్ర లిఖ సకే ఎందులోమా మాధ్యమికమా। నెక్స్ట్ ఇక్కడ పత్ర లిఖ సకే ఏ లెటర్ ఇచ్చినా రాయగలగడు, ఇక్కడేమో సాధారణ పత్ర లిఖ సకే, ఉच्च కక్షలకు వచ్చేటప్పటికి మరి పత్ర లిఖ సకే ఏదైనా ఒక లెటర్ రాయగలగడం, ఏది లెటర్ ఇచ్చినా రాయగలగడం। నెక్స్ట్ అలాగే దేకి హుయి సునీ హుయి చూసినటువంటి దాన్ని విన్నటువంటి దాన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో దాన్ని కథ రూపంలో రాయగలగడం, దేకి హుయి సునీ హుయి ఘటనాओं का विवरण दे सके రాయగలగడం। నెక్స్ట్ సామాన్య విషయ పర్ వ్యక్తిగత విచార कर सके, ఏదైనా ఒక సాధారణమైనటువంటి టాపిక్ ఇచ్చామనుకోండి, దాని గురించి అనర్గళంగా మరి విచారం రాయగలగడం, తన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనని లేదా భావాల్ని చెప్పగలగడం, అది ఎందులో వస్తుందమ్మా ఉच्च కక్షలు వస్తుందమ్మా। ఓకేనా, ఇదమ్మా ఈ విధంగా మనకి ప్రాథమిక మాధ్యమిక ఉच्च కక్షలు। ఓకే, అర్థమైందమ్మా। ఇక్కడ గుర్తించుకోవాల్సిన కీ పాయింట్స్, బలి భాంతి సమస్యకే ప్రాథమిక, स्पष्ट रूप से समस्या के माध्यमिक, टीक समस्या के उच्च कक्षा। మరి ఇక్కడ ఉచిత ప్రవాహ के साथ అన్నాడు అనుకోండి ప్రాథమిక, అచ్చి గతి के साथ అంటే మాధ్యమిక, ఉच्च स्तर पर అంటే ఉच्च కక్ష అవుతుందమ్మా। అది ఆ విధంగా ఈ పాయింట్స్ పట్టుకుంటూ మనం చదువుకోవాల్సి ఉంటుందమ్మా। ఓకేనా, ఇదమ్మా ఇది భాషా శిక్షణకే ఉద్దేశం। భాషా శిక్షణ అంటే భాషను నేర్పించడానికి ప్రాథమిక తరగతుల ఉద్దేశాలు, మాధ్యమిక తరగతుల ఉద్దేశాలు, ఉच्च కక్షల తాలూకా ఉద్దేశాలమ్మా। ఓకేనా, అర్థమైందా?